టీడీపీ అభ్యర్థిగా మీరు పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూనే వస్తున్నారు, మీ అమ్మగారు కానీ మీరు కనుక. అలాంటి అది ఖచ్చితంగా గెలిచే సీట్ అయినప్పుడు పొత్తుల్లో భాగంగా అనవసరంగా సీటును దూరం చేసుకున్నట్లనే కదా? డెఫినెట్గా అండి, పొత్తుల్లో భాగంగా అనవసరంగా అది సీట్ ఓడిపోతారని చెప్పాము. ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ బేస్ లేదు. బీజేపీ అంటే అతను నాయకుడిగా బీజేపీ పార్టీలో ఎదిగి ఉండొచ్చు కానీ ప్రజల్లో ఎదగలేదు నాయకుడిగా. సో ప్రజల్లో ఎదగలేని పరిస్థితుల్లో ప్రజల్లో ఎదిగినప్పుడే పార్టీ సపోర్ట్తో మనం గెలవగలం తప్ప కేవలం పార్టీలో ఎదిగి మనం కింద లెవెల్లో, నేనైనా పార్టీలో ఎదిగిపోయి కింద ప్రజల్లో బలం లేనప్పుడు నేను కూడా ఎమ్మెల్యే కావడం అంత ఈజీ సులువు కాదు. సో మేము చెప్పాం పార్టీలో అతనికి సీట్ ఇవ్వడం వల్ల ఓడిపోతుంది 100%. ఓటమికి మళ్ళీ మమ్మల్ని బాధ్యులను చేయకూడదు అని కూడా చెప్పాం. బట్ ఒక పార్టీ ఆ రోజు ఒక విధాన నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ రోజు మేము మొదటిసారి 1999లో టికెట్ ఇచ్చినప్పుడు మేము సహకరించాం. 2004లో మటుకు రెండోసారి కూడా మళ్ళీ టికెట్ అతనికి ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కొంచెం గ్రూపిజం ఇవన్నీ ఉంటాయి. ఆ గ్రూప్ కోసము మాకున్న వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయాలి. కుటుంబంతో ఢీ కొట్టాలంటే అది ఏవి లక్ష్మీదేవమ్మ కుటుంబానికే సాధ్యపడుతుంది, ఉమాశంకర్ రెడ్డి కుటుంబానికే సాధ్యపడుతుంది. అలాంటి కల్చర్ కుటుంబాన్ని ఆడబెట్టుకొని అసలుకి బీజేపీకి సీట్ ఇవ్వడం అనేది అది ఆ రోజు అంటే చెప్పాను కదా ఇందాక, అంటే ఈ కంపల్సరీగా బీజేపీకి అదే కదా. బీజేపీకి వాస్తవంగా ఆ రోజు 25 సీట్లు 26 సీట్లు ఇచ్చినట్టున్నారు. ఏ సీట్లో కూడా పెద్దగా గెలవగలిగే బలం లేనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకున్న నాయకులు ఇంపార్టెన్స్ దృష్ట్యా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. దాంట్లో భాగంగానే ఇచ్చారు ఆ రోజు బీజేపీ నుంచి. మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఒక పాలసీ ఉంటుంది, ఎవరైనా ఎక్కువ ఫోకస్ అవుతున్నారు తనకన్నా ఎక్కువ పేరు వస్తుంది అది ఇదంటే వాళ్ళని అణచివేసే ధోరణిలోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతుంటారు. అందులో భాగంగానే అనుకోవచ్చా మీ అంటే చంద్రబాబు గారికి ఆ రోజు మేము పార్టీలు ఏ రకంగా పోటీ ఉంటాం, ఏదో ఒక చిత్తూరు జిల్లా ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకులు మేము. అంటే అసలు మేము మా గత 35 సంవత్సరాలు మా రాజకీయ గమనాన్ని మీరు పరిశీలిస్తే మేము ఏ రోజు కూడా పక్క నియోజకవర్గం కూడా కనీసం ఓన్లీ మదనపల్లి, మీకు తెలిసే ఉంది పక్కన, మీరు కూడా అక్కడ వర్క్ చేశారు కాబట్టి మదనపల్లి నియోజకవర్గాన్ని, మదనపల్లి టౌన్ కూడా మేము వెళ్ళాం. మేము ఉండేది ఒక పల్లెటూరులో ఉంటాం. ఆ పల్లెటూరు కేంద్రంగానే మేము రాజకీయాలు చేస్తాం. మా నియోజకవర్గం పరిధిలోనే మేము రాజకీయాలు చేస్తాం తప్ప బయటికి వెళ్ళాం. పెళ్ళిళ్ళకు తప్ప వేరే ఏ కార్యక్రమాలకు కూడా మేము కనీసం మదనపల్లి చిన్న పక్కనున్న టౌన్ కూడా మేము వెళ్ళాం. సో మేము ఏ రకంగా ఎవరికి థ్రెట్ కాదు. ఆ రోజున్న పరిస్థితుల్లో కూడా పార్టీలో మేము కేవలం నియోజకవర్గానికి పరిమితమై నియోజకవర్గ కేంద్రంగా నియోజకవర్గం పరిధిలోనే మేము రాజకీయాలు చేసే వ్యక్తులు. ఈ కుటుంబానికి ఏవి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నియోజకవర్గాన్ని దాటి బయటకు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి లేదు ఆ రోజు. సరే ఇప్పుడు భయపడిన అర్థం ఉంది కానీ ఆ రోజు ఆమె కేవలం నియోజకవర్గం దాటిపోయే పరిస్థితి లేదు, అంత ఇది లేదు. కేవలం నియోజకవర్గంగానే చేశాం. బట్ నేను అనుకోవడం ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అంటే కేవలం ఏదో మా కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసం అని కాకుండా నియోజకవర్గ అంటే బీజేపీకి ఇవ్వాలి కాబట్టి సీట్లు, ప్లస్ అతనికి అకామిడేట్ చేయాలి కాబట్టి అతనికి ఏమన్నా మా మీద ఖచ్చితంగా నేను ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళని కూడా మనం ఏమన్నా కొంచెం అంటే అది జనరల్గా ఉండే రాజకీయ వైరమే తప్ప వేరే వ్యక్తిగత శత్రుత్వాలు మాకు కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారితో లేవు, టిఎన్ ఫ్యామిలీతో లేవు, ఈవెన్ నరసింహారెడ్డి గారితో కూడా లేవు. ఎవరితో మాకు వ్యక్తిగతమైన శత్రుత్వాలే. కానీ రాజకీయాల్లో సహజంగానే ఒకరిని ఒకరు మించాలని లేదా వాళ్ళని తగ్గించాలనే ఎత్తుగడల్లో భాగంగా అతను పట్టుబట్టి టికెట్ తీసుకొని ఉండొచ్చు తప్ప ఇది అలయన్స్లో భాగంగానే బీజేపీకి వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే మీకు అంత రాజకీయ నేపథ్యం ఉంది. మీ చిన్నాన్న గారు గౌతమ్ రెడ్డి గారు, గౌరీశంకర్ రెడ్డి గారు ఎందుకు కల్చర్ల రెడ్డి గారికి ఇప్పుడు మద్దతు ఇస్తుంటారు? మీకు ఎందుకు దూరం అయ్యారు ఆయన? అంటే అట్లా ఇప్పుడు కలిసే ఉన్నాం అందరము. ఇప్పుడు మళ్ళీ మాతోనే ఉన్నాడు. మొన్న 2014 మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయన నా కోసమే పనిచేయడం జరిగింది. 2009లో కూడా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నా కూడా లాస్ట్ మూమెంట్లో కొంత నాకు సహాయం చేయడం. అంటే ఓవరాల్గా ఈ కామన్ అండి. ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు కుటుంబాల్లో విభేదాలు సహజంగానే ఉంటాయి. ప్లస్ రాజకీయ ప్రయాణంలో కార్యకర్తల మధ్య విభేదాలు కూడా సహజంగానే ఉంటాయి. ఇప్పుడు మొన్న 2014 ఎన్నికల్లో నన్ను చాలా తీవ్రంగా వ్యతిరేకించి మీరు చెప్పినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చదివాడని ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు కూడా నమ్మిన కార్యకర్తలు కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇవన్నీ సహజం, విభేదాలు సహజం. ఆఫ్టర్ ఆల్ వీఆర్ డూయింగ్ పాలిటిక్స్, అంటే రాజకీయం మనం చేస్తున్నాం కాబట్టి రాజకీయాల్లో రాజకీయపరమైన విభేదాలు ఉంటాయి తప్ప వేరే ఏదో ఈ ఫ్యాక్షన్ విభేదాలు ఇంకోటో ఉండవు. ఆ విభేదాలు ఉన్నాయి, సర్దుకుంటుంటాం మళ్ళీ, అది కామన్. మీ ద్వారానే తీసుకుంటే ఇప్పుడు అందరూ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకులకి, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల ద్వారానే సాధ్యం అనేసి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా రాజకీయాల ద్వారానే సాధ్యం. అంటే మీరు సేవ చేయొచ్చు కానీ మీ పరిధి తక్కువ ఉంటుంది. మీ దగ్గర డబ్బులుండి ఒక ట్రస్ట్ పెట్టుకొని
అది సేవ చేయడం అంటే మీరు ఏదో ఒక 10 మందికి చదువు చెప్పించగలుగుతారు మీ ట్రస్ట్ ద్వారా, లేదా మీ దగ్గర ఉన్న డబ్బులతో ఒక ట్రస్ట్ పెట్టి కొంతమందికి మాత్రమే సహాయం చేయాలి. కానీ రాజకీయం అనేది విస్తృతమైన, నేను ఇందాక అన్నట్టు చాలా పవిత్రమైనది.